ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో టేస్టీగా సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. వీటిని మనం స్నాక్స్ కానీ కాదు, బయట తిరగడానికి వెళ్తున్నప్పుడు ఇలా సులభంగా చేసుకుని తీసుకెళ్ళొచ్చు. అంతేకాదు ఇంటికి చుట్టాలు వస్తున్నా ఏమైనా స్నాక్స్ చేసి పెట్టుకోవాలన్నా ఇవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇవే కాదండి, మన ఛానల్లో ఇలాంటి వెరైటీ ఆఫ్ స్నాక్ రెసిపీస్ ఎన్నో ఉన్నాయి. కొన్ని రెసిపీస్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. అయితే ఈ వీడియోలో చూపించే స్నాక్ రెసిపీస్ ఏంటంటే శంకరపాలి, పోహా చివుడ, సాల్టెడ్ నమ్కిన్. వీటిని చాలా ఈజీగా బయట కొన్నట్లే ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో 1 by 1 చూసేద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి శంకరపాలి చేసుకుందాం. ఇవి మంచి క్రంచీగా, నోట్లో వెన్నెల ఇవి మంచి క్రంచీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి శంకరపాలి చేసుకుందాం. చూడండి ఇవి ఎంత క్రంచీగా ఉన్నాయో. ఇవి మంచి క్రంచీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. అలాగే వీటిని చేయడానికి కూడా పెద్దగా టైం కూడా పట్టదండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీతో మంచి క్రంచీగా రావాలంటే మైదా పిండినే వాడాలి. మీరు హెల్త్ వైజ్ చూసుకుంటే గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే చిటికెడంతా ఉప్పుని తీసుకోండి. ఇలా చిటికెడంతా ఉప్పుని తీసుకున్నాక మనం తీసుకున్న ఈ 1/2 కిలో మైదా పిండికి సరిపడా ఇప్పుడు చక్కెరను తీసుకుందాం. మిక్సీ గిన్నెలోకి ఒక 3/4 కప్పు వరకు చక్కెరను తీసుకోండి. వెయిట్ వైజ్ 120 గ్రామ్స్ వరకు చక్కెరను వాడుతున్నానండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 4-5 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి మనకు బరకగా కాకుండా ఇలా చక్కెర అనేది ఫైన్గా పౌడర్లా గ్రైండ్ చేశాక పిండిలోకి తీసుకుందాం. ఇలా పిండిలోకి తీసుకున్నాక పిండి చక్కెర పొడి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మనం చేసే ఈ శంకరపాలి మంచి క్రంచీగా బాగా కుదరడానికి ఇందులోకి నెయ్యిని వేడి చేసి తీసుకుందాం. మరో పక్కన ఒక గిన్నెలోకి 1/2 కప్పు నెయ్యిని తీసుకొని బాగా వేడి చేయండి. ఇలా నెయ్యితో చేయడం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా నెయ్యిని చక్కగా వేడి చేసి పిండిలోకి తీసుకొని, నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా ఇలా స్పూన్తో బాగా కలపండి. ఆ తర్వాత చేతితో రచ్చేస్తూ పిండి మొత్తానికి నెయ్యిని బాగా పట్టించండి. ఇలా నెయ్యిని ముందుగా పిండికి పట్టించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ముందుగా పట్టించడం వలన చాలా క్రంచీగా, రుచిగా వస్తాయి, లేదంటే గట్టిగా వస్తాయి. కాబట్టి ఈ స్టెప్ని స్కిప్ చేయకుండా ముందుగా పొడి పిండికి ఇలా నెయ్యిని బాగా పట్టించండి. అలాగే ఇలా అంతా పట్టించాక మనకు ఇదంతా ఒక బ్రెడ్ క్రబ్స్లా వస్తుంది. లేదంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఇలా ముందుగా పట్టించాక కొంచెం పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే చూడండి ఇలా ముద్ద కట్టేలా వచ్చిందంటే మనకు ఈ పిండికి మాయిన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇన్ కేస్ మీరు ఇలా ముద్ద చేసిన పొడి పొడిగా పిండిలానే ఉంటే ఇంకొంచెం నెయ్యిని వేడి చేసి తీసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను కాచిన పాలను వాడుతున్నాను కదా, మీరు కావాలంటే ఈ పాలకు బదులుగా నీళ్ళనైనా వాడుకోవచ్చు. పాలను కొద్దిగా తీసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలపండి. చూడండి ఇలా సాఫ్ట్గా చపాతీ పిండి ముద్దలా ఇలా కలిపాక ఇప్పుడు ఈ పిండిని అరగంట నుండి గంట సేపు నానబెట్టండి. అరగంట తర్వాత చూపిస్తున్నాను. చూడండి పిండి చక్కగా నానింది కదా. ఇప్పుడు ఈ పిండి ముద్దను కనీసం ఒక 2-3 నిమిషాలు బాగా నీట్ చేస్తూ కలపండి. ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా కలపడం వలన శంకరపాలీలు అనేవి చాలా బాగా కుదురుతాయి. మీరు కావాలంటే ఎన్నిలో అయినా కలపచ్చు, లేదా మనం ఏ చెక్క పైన అయితే రోల్ చేస్తామో ఆ చెక్కపైకి ఇలా తీసుకొని బాగా నీట్ చేయండి. ఇలా నీట్ చేశాక చూడండి సాఫ్ట్గా ఉంది కదా పిండి. ఇప్పుడు ఈ పిండి ముద్దను ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పిండి ముద్దను గిన్నెలో పెట్టి మరొక పిండి ముద్దను రౌండ్గా చేసి రోల్ చేసుకుందాం. పొడి పిండి కానీ లేదా ఆయిల్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా చెక్కపైకి తీసుకొని రోలర్తో రోల్ చేయండి. మరీ గట్టిగా కాకుండా మీడియం థిక్నెస్ వచ్చేలా ఇలా స్లోగా రోల్ చేయండి. ఇలా మీడియం థిక్నెస్ వచ్చేలా రోల్ చేశాక ఇప్పుడు ఎడ్జెస్ని కట్ చేసుకుందాం. చూడండి మనం ఇంత మందంగా రోల్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగతా ఎడ్జెస్ని కూడా కట్ చేసి స్క్వేర్ షేప్ వచ్చేలా పీసెస్గా కట్ చేసుకుందాం. మీరు కావాలంటే డైమండ్ షేప్ వచ్చేలా అయినా కట్ చేయొచ్చు, కానీ ఇన్ జనరల్గా ఈ శంకరపాలిని ఇలా స్క్వేర్ షేప్లోనే కట్ చేస్తారు. సో ఇలా కట్ చేశాక ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఈ టైంలో శంకరపాలి థిక్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉన్నా ఫ్రై అయ్యేటప్పుడు బాగా పొంగి డబల్ అవుతాయి. ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా రోల్ చేసి పీసెస్లా కట్ చేసి తీసుకోవడమే. ఇలా అన్నీ చేసి రెడీ చేశాక ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయండి.
మరీ ఎక్కువ వేడి చేసినా శంకరపాలి అనేది సరిగ్గా ఫ్రై అవ్వదు. కాబట్టి మీడియంగా వేడి చేయండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రీగా ఫ్రై చేసేటట్లుగా కొన్ని శంకరపాలిని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి తీసుకున్నాక సైజ్ అనేది కొంచెం ఉబ్బుతుంది కాబట్టి ఇలా కొన్ని కొన్ని తీసుకుంటూ ఫ్రై చేయండి. అలాగే మరొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీటిని ఫ్రై చేసేటప్పుడు ఇవి కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి. మనం గబగబా టర్న్ చేస్తూ ఫ్రై చేసామంటే అడ్జెస్ అనేవి విరిగిపోయినట్టుగా అయిపోతాయి. కాబట్టి ఫ్లాట్గా ఉండే గరిటెతో కానీ లేదా ఇలా స్పూన్తో కానీ టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. అలాగే హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో కాకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. వేడి మీద ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కంగారు పడకండి. ఎలా అయితే చల్లారుతాయో అలా క్రిస్పీగా తయారవుతాయి. ఇలాగే మిగతా వాటిని కూడా తీసుకొని ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా మనం చాలా సింపుల్గా శంకరపాలి చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కమ్మగా తినేయచ్చు. మన సెకండ్ రెసిపీ వచ్చేసి పోహా చివడ. అటుకులతో చాలా ఈజీగా బెస్ట్గా ఇలా చివడని చేసుకోవచ్చు. ఇది బయట కొన్నట్లుగానే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటుంది. మరి పోహాతో ఈ మిక్స్చర్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. కప్పు కొలతతో ఒక 4 కప్పుల అటుకులను తీసుకుంటున్నాను. అలాగే అటుకులు అనేవి పలచగా పేపర్ అటుకులు కాకుండా లావుగా ఉండే అటుకులను తీసుకోండి. ఇక్కడ నేను కప్పు కొలతతో ఒక 4 కప్పులు తీసుకున్నాను. అదే గ్రామ్ వైజ్ చెప్పాలంటే సుమారు అర కేజీ వరకు ఉంటాయి. సో ఇలా తీసుకున్న ఈ అటుకులను ముందుగా జల్లెల్లోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా జల్లించి తీసుకోండి. దీని వలన అటుకుల్లో ఏమైనా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటే అవి సెపరేట్ అయిపోతాయి. సో ఇలా జల్లిస్తూ ఇంకొక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా అన్ని అటుకులను జల్లెడపట్టి తీసుకున్నాక ఇప్పుడు మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేయండి. ఆయిల్ మీడియంగా వేడయ్యాక పోహా చివడాలోకి అన్నిటినీ ఫ్రై చేయడానికి నేను డైరెక్ట్గా ఆయిల్లోనే వేయకుండా ఇలా జల్లెడ పెట్టి ఫ్రై చేస్తున్నాను. ముందుగా ఇందులోకి ఒక 1/2 కప్పు పల్లీలను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేయండి. మనం ఇలా ఆయిల్లో ఇలా జల్లెడలో వేసి ఫ్రై చేయడం వలన చాలా త్వరగా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ఫ్రై అయిన వెంటనే బయటికి తీసుకోవచ్చు. చూడండి, ఇవి కొంచెం ఇలా కలర్ మారాక వెంటనే ఆయిల్ నుండి తీసుకోండి. ఇలా ఫ్రై చేసినవి ఫ్రై చేసినట్టుగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మళ్ళీ జల్లెడ పెట్టి ఒక అరకప్పు పుట్నాల పప్పును తీసుకొని జస్ట్ 1-2 నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసి వెంటనే తీసుకోవడమే. కొంచెం ఆయిల్ని దులిపినట్టుగా చేసి ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ఇదే జల్లెడలోకి ఒక 12-15 జీడిపప్పు పలుకుల్ని కూడా తీసుకొని దోరగా ఫ్రై చేసి తీసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే జీడిపప్పు అనేది మాడిపోతుంది. కాబట్టి ఇలా దూరగా ఫ్రై చేసి తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా తీసుకొని దోరగా ఫ్రై చేయండి. చూడండి, మరీ ఎక్కువగా కాకుండా ఇలా దోరగా ఫ్రై చేసి తీసుకోండి. మళ్ళీ ఇదే జల్లెడలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల కిస్మిస్లను కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ అటుకుల మిక్చర్లో కిస్మిస్ల రుచి అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా యాడ్ చేయండి. సో వీటిని కూడా ఇలా బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసి పక్కనే ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ఇందులోనే సన్నగా తరిగిన ఒక 6-7 పచ్చిమిరపకాయలని కూడా తీసుకొని ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అవ్వాలి. అలా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యి లైట్గా క్రిస్పీనెస్ వచ్చాక ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి తీసుకోండి. అలాగే పిడకడంత కరివేపాకుడు కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకోవడమే. మీరు కావాలంటే ఇదే విధంగా కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొనైనా ఫ్రై చేయొచ్చు. కానీ మనకు బయట కొన్న ఆ పోహా చివడ టేస్ట్ రావడానికి ఇక్కడ నేను వెల్లుల్లిని యాడ్ చేయట్లేదండి. సో వీటిని ఇలా ఫ్రై చేసి తీసుకున్నాక మళ్ళీ ఈ ఆయిల్ని ఒకసారి బాగా వేడి చేయండి. ఆయిల్ వేడవక ముందే మనం అటుకుల్ని ఫ్రై చేస్తే అటుకులు అనేవి ఆయిల్ లాగేస్తాయి కాబట్టి అటుకుల్ని ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది కంపల్సరీగా వేడవ్వాలి. ఏమాత్రం తక్కువ హీట్లో ఫ్రై చేసినా అటుకులు ఆయిల్ని బాగా లాగేస్తాయి. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని అటుకుల్ని ఫ్రై చేస్తే అటుకులకి ఆయిల్ పట్టుకోకుండా చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. ఇది జల్లెడలోకి కొంచెం కొంచెంగా అటుకుల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి.
మనం ఈ అటుకుల్ని ఫ్రై చేయడానికి మంటను మీడియం ఫ్లేమ్‌లో కాకుండా హై ఫ్లేమ్‌లోనే పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ ఒక అర నిమిషం ఫ్రై చేశామంటే మనం తీసుకున్న ఈ అటుకులన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా బాగా దులిపేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలాగే కొన్ని అటుకుల్ని తీసుకుంటూ హై ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసి తీసుకోండి. మనం ఈ అటుకుల్ని ఫ్రై చేసేటప్పుడు కలర్ కూడా మారద్దండి. ఇలా తెల్లగానే ఉండాలి. చక్కగా ఫ్రై అయిపోవాలి. సో, ఇదే విధంగా అటుకులన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి, అన్నిటిని కూడా ఫ్రై చేసి తీసుకున్నాను. మనం ఇలా అటుకుల్ని తీసుకొని ఇలా కొంచెం క్రష్ చేసామంటే ఇలా క్రిస్పీగా రావాలి. ఇలా వచ్చిందంటే మన పోహా చివుడు అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. సో, ఇలా వీటన్నిటిని ఫ్రై చేశాక ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి మనం మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి ఒక టీ స్పూన్ సోంపుని, అర టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలను, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, ఒక టీ స్పూన్ కారం, ముప్పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేయండి. ముందుగా మనం చక్కెర వేయకుండా ఇలా బాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2, 3 టీ స్పూన్ల చక్కెరను తీసుకొని మళ్ళీ బాగా గ్రైండ్ చేయండి. మనం ముందుగానే చక్కెర తీసుకుంటే వాటితో పాటు చక్కెర అనేది మెల్ట్ అయిపోయి కొంచెం ముద్దలా అవుతుంది. అలా కాకుండా వాటిని ముందుగా గ్రైండ్ చేసి ఆ తర్వాత ఇలా చక్కెర వేసి గ్రైండ్ చేస్తే చక్కగా ఇలా పొడి పొడిగా వస్తుంది. సో, ఇలా మనం మసాలాను కూడా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి మనం ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్‌ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. ఇందులోనే ఒక టీ స్పూన్ నువ్వులను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. నువ్వులు ఇలా చిటపటమన్నాయంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసిన పొడిని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం పొడిని వేసేస్తే అందులో ఉన్న పసుపు అనేది కొంచెం మాడిపోయినట్టుగా అయ్యి టేస్ట్ అనేది మారుతుంది. కాబట్టి కొంచెం చల్లారాక మనం గ్రైండ్ చేసిన పొడిని తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపిన ఈ మసాలా పేస్ట్‌ని ఫ్రై చేసిన అటుకుల్లోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా స్లోగా చేతితో రుద్దినట్టుగా చేస్తూ అన్ని అటుకులకు మసాలా పొడిని బాగా పట్టించండి. మనం గరిటెతో కలిపామంటే ఈ క్రిస్పీగా ఉన్న అటుకులనేవి విరిగిపోతాయండి. కాబట్టి ఇలా చేతితోనే నిదానంగా రబ్ చేసినట్టుగా చేస్తూ మసాలా పొడి అంతా కూడా అటుకులకి బాగా పట్టించండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఈ టైంలో మీరు కావాలంటే కొంచెం అటుకులని టేస్ట్ చేసి ఉప్పు లేదా చక్కెరను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పోహా చివడాలో ఉప్పు అలాగే చక్కెర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఉప్పు చక్కెర అనేది మన టేస్ట్‌కి సరిపోయేలా ఉందంటే పర్ఫెక్ట్‌గా సరిపోయినట్లు. ఇన్ కేస్ మీకేమైనా తక్కువగా అనిపిస్తే పైనుండి కొంచెం చక్కెర పొడిని, ఉప్పుని యాడ్ చేసి బాగా కలిపారంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన పుట్నాలు, పల్లీలు ఇవన్నీ కూడా ఇందులోకి తీసుకొని బాగా టాస్ చేసుకుందాం. కరివేపాకు మనం స్పూన్‌తో కలిపినా, చేతితో కలిపినా విరిగిపోతుంది కాబట్టి ఇలా బాగా టాస్ చేశారంటే మిక్స్చర్ అంతా కూడా చక్కగా కలిసిపోతుంది. ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన థర్డ్ రెసిపీ వచ్చేసి సాల్టెడ్ నమ్కీన్. ఇవైతే ఎంత బాగుంటాయో, ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. చాలా క్రంచీగా మంచి టేస్ట్‌గా ఉంటాయండి. వీటిని చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని బాగా వేడి చేయండి. మీరు కావాలంటే ఈ నెయ్యి ప్లేస్‌లో రిఫైన్డ్ ఆయిల్‌నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకుందాం. ఈ డైమండ్ చిప్స్‌ని మైదా పిండితోనే చేస్తారండి. మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేయొచ్చు. కానీ పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది ఈ మైదా పిండితోనే వస్తుంది. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని కూడా తీసుకోండి. మెజరింగ్ కప్‌తో చెప్పాలంటే పావు కప్పులో సగం అండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, ఒక టీ స్పూన్ అజ్వాయిన్‌ని ఇలా చేతిలోకి తీసుకొని కాస్త క్రష్ చేసి తీసుకోండి. దీని వలన ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే ఇలా వాము వేయడం వలన ఈ డైమండ్ చిప్స్ అనేవి త్వరగా డైజెస్ట్ అవుతాయి. ఇప్పుడు ఇందులోనే వేడి వేడి నెయ్యిని తీసుకొని బాగా కలపండి. ఫస్ట్ ఇలా స్పూన్‌తో కలిపాక ఆ తర్వాత చేతితో ఇలా రబ్ చేసినట్టు చేస్తూ నెయ్యిని పిండి మొత్తం కూడా బాగా పట్టించండి. ఇలా బాగా పట్టించాక మనం ఇలా ముద్ద చేస్తే ముద్దలా రావాలి. చూడండి, ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్.
ఇన్ కేస్ మీకు ఇలా రాక పొడి పొడిగా వస్తే మరో టీ స్పూన్ నెయ్యిని వేసి కలపొచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళను తీసుకొని సెమీ సాఫ్ట్‌గా మిక్స్ చేసుకుందాం. మనం మరీ మెత్తగా కలిపినా రోల్ చేసేటప్పుడు సరిగ్గా రోల్ చేయలేం. అలాగే చిప్స్‌కి కూడా ఆయిల్ అనేది బాగా పడుతుంది. కాబట్టి ఇలా సెమీ సాఫ్ట్‌గా పిండిని కలిపాక ఇప్పుడు కవర్ చేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి పిండిని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేయడం వలన చిప్స్ పైన టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఈ పిండి ముద్దను 2 పార్ట్స్‌గా ఇలా డివైడ్ చేసి ఒక పిండి ముద్దను తీసుకొని మిగతా పిండనేది ఆరిపోకుండా కవర్ చేసి పక్కన పెట్టండి. ఇలా తీసుకున్న పిండి ముద్దను ముందుగా రౌండ్‌గా చేసి ఆ తర్వాత పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేసుకుందాం. పొడిపిండి కాస్త ఎక్కువగానే పెట్టి రోల్ చేయండి. లేకపోతే మనం రోల్ చేస్తూ ఉండగానే పొర అనేది ఒకదానిపై ఒకటి పడి అతుక్కుపోతుంది. అలాగే ఇక్కడ మనం చిప్స్ కోసం రోల్ చేస్తున్నాం కాబట్టి వీలైనంత పలచగా రోల్ చేయండి. అలాగే మనం ఇలా రోల్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం పొడి పిండిని బాగా పెడుతూ రోల్ చేయండి. ఇలా రోల్ చేసేటప్పుడు మైదా పిండి అనేది మనం ఎంత సాగదీసినా మళ్ళీ దగ్గరకొస్తుంది. కాబట్టి ఇలా రోల్ చేసేటప్పుడు చపాతీని మరో పక్కకి టర్న్ చేస్తూ రోల్ చేయండి. ఇలా రోల్ చేయడం వలన మనం మైదా పిండితో చేసినా కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఇంత థిక్‌నెస్‌గా పల్చగా రోల్ చేశాక ఇప్పుడు ఇలా రోల్ చేసిన అంతా కూడా లైట్‌గా పొడి పిండిని అప్లై చేసుకుందాం. దీని వలన మనం కట్ చేశాక చిప్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా 2 పక్కల కూడా పొడి పిండిని బాగా పెట్టాక ఇప్పుడు డైమండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకుందాం. మనకు సైజ్ అనేది మన ఇష్టమండి. మనం కావాలంటే కొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు. లేదా కొంచెం పొడువుగా, పెద్దగానైనా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మరీ చిన్నగా కాకుండా, అలా అని మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేస్తున్నాను. ఇలా మొత్తంగా కట్ చేశాక నైఫ్‌తో ఇలా కింది నుండి తీస్తూ ఉంటే డైమండ్స్ అనేవి ఒకదానికొకటి విడిపోయి ఇలా పొడి పొడిగా వస్తాయి. ఇలా కట్ చేసిన డైమండ్స్‌ని ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా పిండి ముద్ద ఉంది కదా! దాన్ని కూడా సేమ్ ప్రాసెస్‌తో డైమండ్స్‌లా చేసి, కట్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవడమే. ఇలా అన్ని డైమండ్స్‌ని ప్రిపేర్ చేశాక ఇప్పుడు మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడైందో లేదో చూడ్డానికి ఒక డైమండ్‌ని వేసి చూస్తే చూడండి, ఆయిల్ అనేది చక్కగా వేడయింది. ఇప్పుడు ఇందులోకి డైమండ్స్‌ని అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కొన్ని కొన్ని తీసుకొని ఫ్రై చేయడం వలన డైమండ్స్ అనేవి బాగా ఫ్రై అయ్యి ఫ్లఫీగా, క్రిస్పీగా రెడీ అవుతాయి. వీటిని మీడియం ఫ్లేమ్‌లో లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇవి మరీ కలర్ వచ్చాయనుకోండి బయటికి తీసాక ఇంకా డార్క్ అవుతాయి. కాబట్టి ఇలా లైట్‌గా కలర్ మారుతుంది అనేటప్పుడే వీటిని ఆయిల్ నుండి తీసుకోవాలి. ఇలా జాలిగడ్డలోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది. ఇలాగే మిగతా వాటిని కూడా స్లోగా ఆయిల్‌లో వేసి బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసిన వీటిని పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు బయటపెట్టి, ఆ తర్వాత మనం డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే, నెల రోజుల పాటు మనం ఎప్పుడు తినాలంటే అప్పుడు అలా డబ్బా నుండి తీసుకొని తినేయొచ్చు. చాలా చాలా బావుంటాయి. చాలా క్రంచీగా ఎన్ని తిన్నా బోర్ కొట్టదు. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ డైమండ్ చిప్స్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మీకెలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.